నేను యాదాద్రి భువనగిరి నుంచి వచ్చిన నేను గతంలో గురుకుల ఎగ్జామ్స్ కూడా రాయడం జరిగింది, జేఎల్ ఎగ్జామ్స్ కూడా రాయడం జరిగింది. సో ఈ గవర్నమెంట్ విధి విధానాల వలన వీళ్ళు తీసుకునే నిర్ణయాల వలన అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. ఎందుకంటే గురుకులాలలో వాళ్ళు సీక్వెన్స్ గా చేయాలి. ఫస్ట్ పాయింట్ డిఎల్ తర్వాత జేఎల్ రిజల్ట్ ఇచ్చుంటే డిఎల్ అనేది అత్యున్నతమైన పోస్ట్ కాబట్టి డిఎల్ వచ్చినప్పుడు మళ్ళీ జేఎల్కి రాడు. సో ఫస్ట్ డిఎల్ ఇచ్చి జేఎల్ ఇచ్చి పీజీటీ ఇచ్చి టీజీటీ ఇచ్చి పీఈటీలు ఇస్తే అన్ఎంప్లాయ్మెంట్ ఎన్ని నోటిఫికేషన్లు మనకి ఎంత సంఖ్యనైతే ఇచ్చిర్రో ఆ సంఖ్య మొత్తం కూడా భర్తీ అవుతుంది. ఇదొక అంశం. కానీ ఇక్కడ జరిగింది ఏంది, ఆర్ట్ టీచర్లకు ఎగ్జామ్ పెట్టి అది క్యాన్సిల్ చేసిరు, అదొక సమస్య. రెండో సమస్య ఏంది, గురుకులాలలో ఎంపికైనటువంటి ఈ అభ్యర్థులకు అవి నియామక పత్రాలు ఇచ్చి వాళ్ళని ఇప్పటికి కూడా స్కూళ్ళకు పంపించని పరిస్థితి. స్కూళ్ళు కూడా ఓపెన్ అయినాయి, విద్యార్థులకు సరైనటువంటి టీచర్స్ లేకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా సమస్యలను ఎదుర్కొంటారు, అదొక సమస్య. మూడో సమస్య ఏంటంటే ఎక్కడైతే ఈ టీచర్స్ ఉన్నారో ఈ సెలెక్ట్ అయిన వాళ్ళు ఒక్కొక్కరు 3 జాబులు కొట్టడం వల్ల 5,000 వరకు కూడా బ్యాక్లాగ్ అనేది ఉన్నది. సో ఈ 5,000 కూడా మళ్ళీ అవి అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. సో ఈ సీక్వెన్స్ ఇస్తే అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇంకా రెండో అంశం ఏంటంటే గ్రూప్ 4 ఇవ్వడం వలన ఫస్ట్ గ్రూప్ 4 ఇచ్చి కానిస్టేబుల్ సెకండ్ ఇచ్చి ఉంటే ఎక్కడైతే భర్తీలో ఎన్ని సంఖ్యాపరంగా మనకి ఎన్నైతే భర్తీ చేస్తున్నాం అని చెప్తున్నారో అది అన్ని కూడా ఫిల్ అవుతాయి. రెండో అంశం ప్రధానంగా ఇక చెప్పే అంశం ఏంటంటే ఇవన్నీ కూడా గత గవర్నమెంట్ ఇచ్చింది. అంటే ఎవరో పెళ్లి చేసుకుంటే తన కూతురుకు అది ప్రెగ్నెంట్ అయినాక అది విడాకులు తీసుకున్నాక మళ్ళీ డెలివరీ అయితే ఆ డెలివరీ అయిన వరకు నా బిడ్డ అంటే ఎట్లా, ఇది కీలక అంశం. సో ఇంకోటి గట్టిగా హెచ్చరిస్తా ఉన్నాం, రిక్వెస్ట్ ధోరణి అనేది లేదు. గవర్నమెంట్ కూడా ఏం చెప్తా ఉన్నాం అంటే కేవలం 2.02% నిరుద్యోగుల యొక్క తిరుగుబాటు వల్లనే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది పోయింది. నిరుద్యోగులు ఏం చేస్తారా బాబు అంటే నిరుద్యోగులు తగిన గుణపాఠం చెప్పిర్రు. కాంగ్రెస్ కు కూడా ఈడ ఎవరు ప్రత్యామ్నాయం లేకనే రేవంత్ రెడ్డి వచ్చింది. కాబట్టి రేవంత్ రెడ్డి అరిస్టాటిల్, సోక్రటీస్, రూసోనో, అలెగ్జాండర్ పెద్ద పిఠాధిపతులు రాజనీతిజ్ఞులని ఇక్కడ ఎవరు కాదు. ఈ సంఘానికి ఇక్కడ జరుగుతున్నటువంటి పేదరికము, ఇక్కడ జరుగుతున్నటువంటి ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ కావచ్చు, నిరుద్యోగితను కానీ పెంచి ఈ సమాజంలో ఇంత అసంతృప్తిని నిరుద్యోగులలో ఈ విధంగా 4-5 సంవత్సరాల నుంచి ఊర్లు వదిలేసి తల్లిదండ్రులు వదిలేసి పండుగలను వదిలేసి లక్షలలో డబ్బులు పోసుకుంటూ నిరంతరం ఒక దశాబ్దాలుగా చదవలేం కదా. ఇప్పుడు బల్మూరు వెంకట ఉన్నాడు, ఇదే నిరుద్యోగ సమస్య ఉన్నప్పుడు లాస్ట్ టైం వచ్చిండు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళ యొక్క అనుచరులను తీసుకొచ్చుకుండు. మరి ఈ రోజు ఎందుకు రావట్లేడు? ఆయన ఇది స్పష్టంగా అర్థమయ్యేది ఏంది, ఆయన ఉద్యోగం రావాలి కాబట్టి ఆయనకు ఉద్యోగం వచ్చింది. సో నిరుద్యోగులతో ఏం పని, అంతే కదా. సో ఈ సీజనల్ పాలిటిక్స్ వద్దు. సో గతంలో కూడా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల వలన ఎక్కడ ఇంత బాగా పిహెచ్డీలు చేసి పీజీలు చేసి ఎంఈడీలు చేసి ఉన్నత చదువులు చదివి 30 ఏళ్ల వరకు కూడా 35 సంవత్సరాల వరకు కూడా మ్యారేజ్ కాలేని పరిస్థితి ఉన్నది. సో అన్నిటికీ కారణం కూడా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు. సో ఈ నిర్ణయాల వలన మనకి ఏ విధంగా ఎన్ని కుటుంబాలు నష్టపోతున్నాయి అనేది ప్రభుత్వం దాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. గమనించకపోతే లాస్ట్ టైం జరిగిన దానికంటే రెట్టింపులో ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కాదు, జో బైడెన్ మద్దతుదారులు వచ్చినా ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల నుంచి మద్దతు తెలిపినా తిరుగుబాటు మళ్ళీ జరుగుతుంది. ఆ తిరుగుబాటులో ఏ గవర్నమెంట్ ప్రగల్భాలు పలికిందో దరిదాపుల్లో కూడా లేకుండా 10 సంవత్సరాలు ఒక్కొక్కరు బావుల కాడు ఉన్న ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ రోజు ఫార్చునరీలు వేసుకొని గన్మెన్లు పెట్టుకొని అరే భయ్ గతంలో కూడా చెప్పినా నేను ఇంటర్ చదివినోడు ఒక ఎమ్మెల్యే ఎంపీ అయితే పీజీ చేసినోడు ఎంబీఏ చేసినోడు గన్మెన్లు అవుతుండు. అంటే ఇక్కడ ఏంటి, పందులకు సింహాలు గన్మెన్లు ఉండాలా, సింహాలకు పందులు గన్మెన్లు ఉండాలా? ఒక మేధావి సమాజానికి ఎక్కడ ఉండాలి, చట్టసభలలో ఉండాలి. ఈ అంత సన్యాసులు పోయి ఏం చేస్తారు, అంతే కదా. ఒక పాలసీ ఉందా, 6 months అగ్రికల్చర్ పాలసీ లేదు, ఒక మెడికల్ పాలసీ లేదు, ఒక ఎలక్ట్రిసిటీ పాలసీ లేదు. ఇలా గిగావాట్లకు మెగావాట్లకు తేడా తెలియదు. వీళ్ళందరూ పోయి మంత్రులు ఏం చేస్తారు? ఈరోజు విద్యాశాఖ మంత్రి లేదు. విద్యాశాఖ మంత్రి అసలు ఆడ ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎంతమంది రిక్రూట్ చేయాలన్న సోయిందా, ఎంతమంది నెట్ గ్రాస్ ఎన్రోల్మెంట్ అవుతుంది ఎంత సోయిందా, డ్రాప్ అవుట్లు ఎన్ని ఉన్నాయి సోయిందా? ఇప్పుడు ఒక ప్రధానంగా ఆలోచిస్తే ఈ ఎమ్మెల్యే పిల్లలు వీళ్ళందరూ పోయి కేంబ్రిడ్జ్ ఆక్స్ఫర్డ్లో చదువుకుంటారు, మనం పోయి గురుకులాల్లో చదువుకోవాలి. మళ్ళీ మాతృభాష గొప్పది, మాతృభాష మీద ప్రేమ ఉన్నది ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. మాతృభాష గొప్పది, తెలుగును గౌరవించాలంటారు, వీళ్ళ పిల్లలకు తెలుగు మాట్లాడడం రాదు. ఇదా అంటే చెప్పే ఒకటి శ్రీరంగ నీతులు చేసేయన్ని బోల్బోకేసాలన్నట్టు. సో ఇట్లా గొలసుద్దులు చెప్తే నచ్చే రోజులు పోయినాయి.
ఇప్పుడు వీళ్ళు వస్తారు గురుకులాలలో పోయి ఒక ముద్ద అన్నం తింటాడు. ఆ ముద్ద తినేటప్పుడు టాప్ క్వాలిటీ WHO ఏదైతే నామ్స్ పెట్టిందో ఆ ప్రమాణాలను ఆధారంగా చేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. ఆ 1 hour తింటాడు. రిమైనింగ్ 365 days వీళ్ళు తిండి కూడా అన్ని కూడా నాసిరకమైనటువంటి భోజనం. ఈ చెప్పే ఫ్యాకల్టీలు కూడా ఒక టీచర్ 2-3 సబ్జెక్ట్ ఎట్లా చెప్తాడు? వేకెన్సీస్ ఉన్నాయి కదా, వేకెన్సీస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు వీళ్ళే చెప్పిర్రు. మరి నీకేంది ఇప్పుడు అన్ని ఆధారాలు ఉన్నాయి కదా, నువ్వు పవర్లు ఉన్నావు కదా, ఏం చేయలేకపోతున్నావు? విద్యాశాఖ మంత్రిని ఎందుకు నింపలేకపోతున్నావు? మధ్యశాఖ మంత్రి ఉండగా వానికి ఎంసీ కోటర్ ఎంత, సెంట్రల్ జిఎస్టీ ఎంత, స్టేట్ జిఎస్టీ ఎంత, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ ఎంత, ఈ జిఎస్టీలు అన్ని ఎంత కలెక్షన్ వస్తుంది, సెంట్రల్ కి ఎంత పోతుంది, స్టేట్ కి ఎంత, ఈ లెక్కచారాలు బాగున్నాయి. మరి ఎంతమంది విద్యకు దూరంగా ఉంటున్నారు, ఎంతమంది బడికి దూరంగా ఉంటున్నారు, ఎంతమంది తల్లిదండ్రులు చచ్చిపోతే వాళ్ళు ఎన్ని కష్ట నష్టాలు ఉంటున్నాయి, ఇవన్నీ సోయి లేదు. పొద్దుగాల తయారు కావడం, ఫార్చునర్లు తేవడం, వాడు గన్మెన్ వస్తాడు, ఒక పిఏ వస్తాడు, తీసుకొని పోతారు, అసెంబ్లీలో పెడతాడు. అరే నువ్వు ఇన్ని మింగిన గతంలో అంటే నాకు కొన్ని ఇస్తే నేను ఇంకా తీసుకునేది, ఇంత చర్చ తప్పితే ఎక్కడ కూడా విద్యార్థి రంగంలో, విద్యా వ్యవస్థ మన సమాజంలో వృద్ధిని కానీ, అసమ్మిళిత వృద్ధిని కానీ, ఒక సమ్మిళీకృత ఇన్క్లూసివ్ గ్రోత్ కానీ, ఎకనామిక్ గ్రోత్ కానీ ఏ సోయి లేదు. ఒక పాలసీ లేదు, ఒక రీఫార్మ్స్ లేదు, ఒక అమెండ్మెంట్ లేదు. నోటుకు వచ్చింది అలా కద్దరు బట్టలు వేసుకొని కద్దరు బట్టలు రాజకీయాలు వెంట ఆఫ్. So we have only intelligent politics, only modern politics. If anybody have any ability, then come forward. Otherwise, being at home. చేతగాని రాజకీయాలు వద్దు. ఇంటర్ డిగ్రీ చేయలేనోడు చట్టసభలలో పోయి ఏం చేస్తాడు? వానికి ఒక నిబంధన తెలుసా? మనకు భాష తెలుసా? చట్టం తెలుసా? రాజ్యాంగం తెలుసా? ప్రాథమిక హక్కులు తెలుసా? ఆదేశిక సూత్రాలు తెలుసా? ఇటువంటి చిల్లర చీప్ పాలిటిక్స్ దే హ్యావ్ టు స్టాప్. ఇప్పుడు ఈ ధర్నా ద్వారా మీరు గవర్నమెంట్ కి ఏమని హెచ్చరించదలుచుకున్నారు? గవర్నమెంట్ కు ప్రధానంగా చెప్పేది మెగా డిఎస్సి అంటే 20,000 పైచిలకు. చెప్పే డెఫినేషన్, చెప్పే మీనింగ్ అర్థం కాకపోతే ఉస్మాన్ యూనివర్సిటీకి రండి, లేకపోతే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కు రండి, డెఫినేషన్స్ చెప్తాం. దానికి ఏందో ఎంతమంది నోటిఫికేషన్లలో ఈ రోజు 10,000 వేకెన్సీస్ స్కూల్ అసిస్టెంట్, ఎడ్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ కి వచ్చింది. కానీ స్కూల్ అసిస్టెంట్ ఈ రోజు మళ్ళీ ఎడ్జిటికి అప్లై చేద్దాం అంటాడు. మరి 10,000 మంది వేకెన్సీస్ మా జాబులు కొట్టుకొని పోతుండగా దానికి ఏం నిబంధన పెడతారు? తెలియదు. ఈడ కింద ఎవరో పర్సనల్ సెక్రటరీస్, వీళ్ళకి ఏం తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఐఎమ్ సేయింగ్, మా ఫాదర్ ఉన్నప్పుడు ఏం చెప్తారు అంటే ఎమ్మెల్యేలు వస్తే దొరా అని సవాల్ తీసే చేతులు కట్టుకుంటారు. ఎమ్మెల్యే కంటే 100 రెట్ల నాలెడ్జ్ నాకుంది. ఎందుకంటే కింద ఉన్న పర్సనల్ సెక్రటరీ, ఈవెన్ సీఎం కూడా ఒక 5-6 మంది ఐఏఎస్లు ఆయనకు సలహాదారులు ఉంటారు. వాళ్ళందరూ చెప్తేనే వీళ్ళు పొడుస్తారు, కానీ వీళ్ళు పొడిచేది ఏమి ఉండదు. వాళ్ళు చెప్పినట్టు వింటారు. సో ఇవి అన్ని కూడా మీరు పారదర్శకంగా, నీతి నిజాయితీగా చెప్పిన మాటలకు నిబద్ధతతోని ఉద్యోగాలు ఫిల్ఫిల్ చేయాలా, కాంట్రవర్సీ ఉండొద్దు. గతంలో జరిగినటువంటి గ్రూప్ 1 కూడా మనము ఎట్లయితే ఒక్కొక్క ఎగ్జామ్ 3 సార్లు రాయకుండా నియామకాలకు కూడా పారదర్శకంగా ఉండాలి, డెమోలు తీసుకోవాలి. అందరికీ వాళ్ళు ఎన్నైతే భర్తీ చేస్తామని ఒక నెంబర్ని ఇచ్చిర్రో ఆ నెంబర్ను 100% ఫిల్ఫిల్ చేయాలి. కానీ బ్యాక్లాగ్ పోస్టులు పెట్టకూడదు, సమస్యలు రావద్దు. రెండో అంశం ఏంటంటే ఇటువంటి సమస్యలు వస్తే మాత్రం విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడ తిరుగుబాటు చేసినా అది నిరుద్యోగులు, విద్యార్థుల నుంచే వచ్చింది. ఈ గవర్నమెంట్ కూడా పెద్దగా టైం కూడా పట్టదు. గతంలో 10 సంవత్సరాలు ఏం చేస్తారా భయ అని ఎన్నో ప్రగల్భాలు వరకు తీసి పక్కన పెట్టిరు. ఇది కూడా అంతే. వాళ్ళ బతుకులు మొత్తం కూడా నిరుద్యోగుల మీద ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోవాలనేది హెచ్చరిస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చినాం. ఈ రోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర వేలాది మంది విద్యార్థులు ఎందుకు వచ్చారంటే వాళ్ళ డిమాండ్స్. ఆ రోజు ఈ ప్రభుత్వాన్ని గెలిపించింది కూడా ఈ విద్యార్థులే. ఈ విద్యార్థులు లేకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచేది కాదు. ఈ రోజు వీళ్ళ డిమాండ్స్ ఏందో గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ డిఎస్సీ కానీ పోస్టులు పెంచుతానే ఈ రోజు వాళ్ళని పట్టించుకోకుండా రోడ్ల పైన మళ్ళా అదే పరిస్థితి తెచ్చింది. ప్రభుత్వాలకి ఏ ప్రభుత్వం అయినా కూడా ఇంతే చేస్తుంది. వాళ్ళ రాజకీయం పరంగా ఎన్నికలు ఉన్నప్పుడేమో హామీలు ఇవ్వడం, తర్వాత వీళ్ళ హామీలని కుంగలు తొక్కేయడం జరుగుతుంది అనమాట. ఈ రోజు ఎందుకు ఇంత వేలాది మంది స్వచ్ఛందంగా వచ్చారంటే ఒక్కొక్కరు ఆదిలాబాద్ నుంచి వచ్చారు, నల్గొండ, ఆదిలాబాద్ ఎక్కడి నుంచో 100 కిలోమీటర్లు, ఒక 200-300 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఈ రోజు మళ్ళీ రోడ్డు పైకి వచ్చిన దౌర్భాగ్యమైన స్థితి ఎందుకున్నదంటే ఈ ప్రభుత్వాలు వీళ్ళకు హామీలు ఇచ్చి తర్వాత వీళ్ళు ఏం చేశారులే అనే ఒక నిరంకుశ పాలనలో మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అలాగనే ఉన్నది. ఆ రోజు కనుక మేము ఈ ఓటు వేయకపోతే ఈ ప్రభుత్వం గద్దెకి ఎక్కేదాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఉస్మానియా యూనివర్సిటీగా మేము అడుగుతున్నాము. ఎందుకు తక్షణమే 2000 నోటిఫికేషన్లు పెంచి గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ వీళ్ళు నోటిఫికేషన్ పెంచితే వీళ్ళు ఏం పోతుంది, వీళ్ళ సొమ్ము ఏం పోతుంది? మా నుంచి వీళ్ళు రాజకీయ పదవులు పొందారు కదా. ఇప్పుడు బల్మూర్ వెంకట కానీ రియాజ్ కానీ మా నుంచే కదా, మా నిరుద్యోగులు వెనక నుంచే కదా వీళ్ళు గెలిచింది. పట్టభద్రుల ఎలక్షన్స్ కూడా మన ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ వీళ్ళంతా విద్యార్థులు ఉంటేనే కదా గెలిచేది. తక్షణమే ఈ ప్రభుత్వం 2000 పోస్టులను పెంచి మాకు న్యాయం చేయాలని నేను విద్యార్థుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీగా నేను కోరుకుంటున్నాను.
ఎక్కడి నుంచి వచ్చినావు? సూర్యాపేట. మేజర్ ప్రాబ్లం ఏంది మీరు? మేజర్ ప్రాబ్లం ఏంటంటే మీ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ అన్న ఆల్రెడీ జాబ్ వచ్చింది. ఇంటి దగ్గర ఉన్న చిన్న చిన్న గొడవలు అయితే కదా, ఆ గొడవల వల్ల కేసులు ఉన్నాయి. 324 సెక్షన్ చాలా చిన్న సెక్షన్ అన్న. అది నేను యాక్చువల్లీ మేము ఇంకా 170 మెంబర్స్ ఉన్నాం లిస్ట్లో, పేరు వచ్చి ట్రైనింగ్ పోకుండా. అందరి కూడా చిన్న చిన్న కేసులే. దాన్ని ఎందుకు తీవ్రంగా పరిగణించి మమ్మల్ని మరి ఇట్లా ఆపుతున్నారో తెలియట్లేదు. మేము సెక్రటరియట్ చుట్టూ, డీజీపీ ఆఫీస్ చుట్టూ, దానికి సంబంధించిన బోర్డు అధికారుల దగ్గర పోయినా కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదన్న. మేము 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ఈ నోటిఫికేషన్ కోసం కూర్చొని ఖర్చు పెట్టుకొని మా అమ్మా నాన్న వాళ్ళు పంపిస్తుంటే ఇంటి దగ్గర ఇక్కడ తినక ఒక పూట లైబ్రరీల చుట్టూ తిరుగుతూ చదువుకొని జాబ్ సంపాదిస్తే మీ మీద ఈ చిన్న ఫాల్స్ కేసు ఉంది, నిన్ను ట్రైనింగ్ పంపించడం అంటే ఇప్పుడు మేము ఎటుపోవాలి? మా జీవితం ఏంటి? దీని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు, మా బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు గారు, అట్లనే ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్ సార్ కూడా స్పందించి మా మీద ఒక ప్రత్యేకమైన కమిటీ వేసి 170 మెంబర్స్ ఉన్నామన్న. ఇంకా యాక్చువల్లీ మొత్తం 326 మెంబర్స్ ఉండే, ఒక కమిటీ వేసి 158 మెంబర్స్కి ఇచ్చేసినారు. అంటే మీకు ఏం లేదని చెప్పేసి ఆ 158 మెంబర్స్ ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకి మీద ఉన్న సెక్షన్స్ ఒకటే, మా మీద ఉన్న సెక్షన్స్ ఒకటే. అంటే ఇద్దరికి ఒకటే సెక్షన్ ఉన్నప్పుడు తనకిచ్చి మాకెందుకు ఇవ్వవు? వాళ్ళు ట్రైనింగ్ చేయడానికి అర్హులైనప్పుడు మేమెందుకు కాదు? ఇద్దరు ఒకటే నోటిఫికేషన్ సెలెక్ట్ అయినామన్నా, ఒకటే కేసు ఉంది. అలాంటప్పుడు తను ఎట్లా పోతాడు, నన్ను ఎందుకు ఆపుతావు అనేది మా ప్రాసెస్ కూడా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎవరి దగ్గరకన్నా వెళ్తే చెప్తున్నారు అవుతుంది అని చెప్పేసి 4 నెలల నుంచి తిరుగుతున్నాం అన్న. మాతో పాటు జాబ్ వచ్చిన వాళ్ళు February 21 కాలే ట్రైనింగ్కి వెళ్ళిపోయారు. మేము 4 నెలల నుంచి రోడ్ల చుట్టూ, ఆఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నా కూడా ఎవరు పట్టించుకోలేదు. మాకు దయచేసి సీఎం గారు మీరు న్యాయం చేయమని కోరుతున్నాం. ఇది ఒకటి.